మన సమాజం సజావుగా నడవడానికి వెనకాలొక పెద్ద శక్తి ఉందండి. కాని విచిత్రం ఏంటంటే ఆ శక్తి మన కంటికి కనిపించదు, మన లెక్కల్లోకి అస్సలు రాదు. అదే సంరక్షణ ఆర్థిక వ్యవస్థ లేదా కేర్ ఎకానమీ. ఈరోజు మన విశ్లేషణలో దాని గురించి మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, జీతమంటూ ఏమీ రాని ఓ ముఖ్యమైన పని ఏంటసలు? అంటే ఆ పని లేకపోతే మన జీవితాలు ఆగిపోతాయి, కాని దానికి ఒక్క రూపాయి కూడా మనం చెల్లించం. ఏంటది? ఈ ప్రశ్నే మన ఈరోజు చర్చకు మూలం. సరే, ఈ కనిపించని ఆర్థిక వ్యవస్థ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం 4 విషయాలు చూడాలి. ఫస్ట్, అసలు ఈ అదృశ్య ఇంజిన్ అంటే ఏంటి? రెండోది, ఈ భారమంతా ఎవరిమీద పడుతోంది? మూడోది, ఈ పరిస్థితిని మార్చడానికి ఏదైనా ప్లాన్ ఉందా? ఇక చివరగా, నిజంగా మార్పు తేవాలంటే సాధికారత ఎలా సాధ్యం? ఓకే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన సమాజాన్ని సైలెంట్గా నడిపిస్తున్న ఈ అదృశ్య ఇంజిన్ ఏంటో చూద్దాం. కేర్ ఎకానమీ. ఈ మాట వినగానే ఏమనిపిస్తుంది? సింపుల్గా చెప్పాలంటే పిల్లల ఆలనా పాలన చూడటం, ఇంట్లో పెద్దవాళ్ల బాగోగులు చూసుకోవడం, ఇంటి పన్నులు, అనారోగ్యంతో ఉన్నవాళ్లకి సేవ చేయడం, ఇవన్నీ అన్నమాట. ఇందులో కొన్ని పనులకు డబ్బులిస్తారు, కాని చాలా పనులకు ఏమీ ఇవ్వరు. ఈ రెండు కలిపిందే ఈ సంరక్షణ ఆర్థిక వ్యవస్థ. ఇది మనం అనుకున్న దానికంటే చాలా చాలా పెద్దది. ఇందులో మళ్ళీ 2 రకాలున్నాయి. ఒకటి, వేతనం లేని సంరక్షణ పని. అంటే మన ఇళ్లల్లో మనవాళ్ల కోసం ప్రేమతో బాధ్యతగా చేసే పనులు. ఇక రెండోది, వేతనంతో కూడిన సంరక్షణ పని. అంటే నర్సులు, చైల్డ్ కేర్ వర్కర్లు, హోమ్ హెల్త్ ఎయిడ్స్ లాంటి ప్రొఫెషనల్స్ అందించే సేవలు. ఈ రెండూ కూడా మన సమాజానికి చాలా అవసరం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మనం రోజు మాట్లాడే డబ్బుకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ అంటే మానిటైజ్డ్ ఎకానమీకి, ఈ కేర్ ఎకానమీకి తేడా ఏంటి? చూడండి, ఫ్యాక్టరీలు, ఆఫీసులు చేసే పనులన్నీ జీడీపీలో లెక్కకొస్తాయి. కానీ ఇళ్లల్లో చేసే ఈ సంరక్షణ పనికి ఎలాంటి విలువ కట్టరు. జీడీపీలో అస్సలు కనిపించదు. కానీ నిజానికి సమాజం బాగుండటానికి కారణం ఇదే. సరే, ఇదంతా బావుంది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత పెద్ద కనిపించని పని భారాన్ని మోస్తున్నది ఎవరు? ఇక్కడే మన విశ్లేషణలో ఒక కీలకమైన కోణం బయటపడుతుంది. అదే లింగ అసమానత. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 75%. ప్రపంచవ్యాప్తంగా జీతం లేని సంరక్షణ పనిలో 75% చేస్తున్నది మహిళలే. అంటే ఒక పురుషుడు 1 గంట ఈ పని చేస్తే మహిళలు 3 గంటలు చేస్తున్నారన్నమాట. ఈ తేడా ఎంత పెద్దదో కదా! ఇక మన భారతదేశం విషయానికొస్తే ఈ గ్యాప్ ఇంకా పెద్దది. చూడండి, మహిళలు రోజుకి సగటున 352 నిమిషాలు, అంటే దాదాపు 6 గంటల పాటు జీతం లేని పని చేస్తున్నారు. మరి పురుషులు కేవలం 51 నిమిషాలు. 6 గంటలెక్కడా, 51 నిమిషాలెక్కడా? ఈ తేడా మన కళ్ల ముందే ఉంది. సరే, రోజుకి ఇన్ని అదనపు గంటలు పనిచేయడం వల్ల ఏమవుతుంది? దీని ప్రభావమేంటి? యూరోస్టాట్ మాటల్లోనే చెప్పాలంటే, ఈ అధిక భారం మహిళలు బయటకు వచ్చి ఉద్యోగాలు చెయ్యాలన్నా, ఆర్థికంగా ఎదగాలన్నా ఒక పెద్ద అడ్డంకిగా నిలుస్తుంది. దీనివల్ల వచ్చే ఆర్థిక నష్టాలు ఒక్కదానికొకటి గొలుసుకట్టులా ఉంటాయి. ముందుగా, ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య తగ్గుతుంది. ఒకవేళ ఉద్యోగం చేసినా జీతంలో తేడా వస్తుంది. పురుషుల కన్నా తక్కువ సంపాదిస్తారు. ఇక దీని ఎఫెక్ట్ చివరికి వాళ్ల రిటైర్మెంట్ మీద కూడా పడుతుంది. పెన్షన్లలో కూడా భారీ తేడాలు కనిపిస్తున్నాయి. ఇదంతా కేవలం డబ్బు గురించే కాదు. దాని వెనుక వ్యక్తిగత నష్టం కూడా చాలా ఉంది. రోజూ గంటల తరబడి ఈ పనులు చేయడం వల్ల కలిగే స్ట్రెస్, శారీరక అలసట, ఇవన్నీ వాళ్ల ఆరోగ్యంపై, వ్యక్తిగత జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. సరే, సమస్య ఏంటో, దాని ప్రభావమేంటో స్పష్టంగా అర్థమైంది కదా. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ అంటే ILO ఒక పక్కా ఫ్రేమ్వర్క్ను సూచించింది. ఇప్పుడదేంటో చూద్దాం. దీన్ని 5R ఫ్రేమ్వర్క్ అంటారు. చాలా సింపుల్. ఇందులో 5 Rలు ఉన్నాయి. 1 రికగ్నిషన్ అంటే గుర్తించడం. 2 రిడక్షన్ అంటే భారాన్ని తగ్గించడం. 3 రీడిస్ట్రిబ్యూషన్ అంటే పనిని పంచుకోవడం. 4 రివార్డ్ అంటే ప్రతిఫలమివ్వడం. 5 రిప్రజెంటేషన్ అంటే వాళ్లకు గొంతుక ఇవ్వడం. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. మొదటిది రికగ్నిషన్ అంటే గుర్తింపు. ముందు ఈ పని ఎంత విలువైందో మనం సమాజంగా ఒప్పుకోవాలి. ప్రభుత్వాలు సరైన డేటాను సేకరించి పాలసీలు తయారు చేయాలి.
ఈ పనికి ఉన్న గౌరవం గురించి అందరికీ తెలియజేయాలి. అసలైన మార్పు మొదలయ్యేది ఇక్కడి నుంచే. ఇక 2-3 ఆర్లు రిడక్షన్, రీడిస్ట్రిబ్యూషన్ అంటే భారాన్ని తగ్గించడం, దాన్ని మళ్ళీ పంచడం. ఎలా? ఇంటింటికి మంచినీరు, కరెంట్ లాంటి సౌకర్యాలు కల్పిస్తే చాలా టైం ఆదా అవుతుంది. అలాగే పనిని పంచుకోవడం అంటే నార్డిక్ దేశాల్లో ఉన్నట్టుగా తల్లిదండ్రులిద్దరికీ పేరెంటల్ లీవ్ ఇవ్వడం లాంటివి ప్రోత్సహించాలి. ఇక చివరి 2 ఆర్లు రివార్డ్, రిప్రజెంటేషన్ అంటే ప్రతిఫలం, ప్రాతినిధ్యం. కేర్ వర్కర్గా డబ్బులు తీసుకుని పనిచేసేవాళ్లకి కనీస వేతనాలు, మంచి పని పరిస్థితులు కల్పించాలి. వాళ్ల హక్కుల గురించి మాట్లాడటానికి, వాళ్ల తరపున పోరాగటానికి ట్రేడ్ యూనియన్లు లాంటివి ఉండాలి. ఈ 5R ఫ్రేమ్వర్క్ వినడానికి చాలా బాగుంది, కానీ నిజంగా దీన్ని ఆచరణలో పెట్టడం ఎలా? మన చివరి సెక్షన్లో ముఖ్యంగా భారతదేశంలో మహిళల సాధికారత కోసం ఎలాంటి వ్యూహాలు పనిచేస్తాయో చూద్దాం. అన్నింటికన్నా ముఖ్యమైనది ఆర్థిక సాధికారత అంటే వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడటం. దీనికోసం మైక్రోఫైనాన్స్, స్వయం సహాయక బృందాలు SHGs బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే PMKVY లాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, స్టాండప్ ఇండియా లాంటి పథకాలతో స్వంతంగా వ్యాపారాలు పెట్టుకోవడానికి సపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ వాళ్లకి ఆర్థిక స్వేచ్ఛనిస్తాయి. డబ్బు సంపాదించే అవకాశం ఒక్కటే సరిపోదు కదా, భద్రత కూడా అంతే ముఖ్యం. అందుకే పింక్ బస్సుల్లాంటి సేఫ్ ట్రాన్స్పోర్ట్, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్లు నిర్మాణం, అలాగే వీధి దీపాలు, సీసీటీవీలతో పబ్లిక్ ప్లేసెస్ని సేఫ్గా మార్చడం, ఇవన్నీ జరిగినప్పుడే మహిళలు ధైర్యంగా బయటకొచ్చి వాళ్ల పనులు చేసుకోగలరు. అయితే ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఈ మార్పు కేవలం ప్రభుత్వం ఒక్కటే తేలేరు. గవర్నమెంట్, ప్రైవేట్ కంపెనీలు, NGOలు ఇలా అందరూ చేతులు కలిపినప్పుడే క్షేత్రస్థాయిలో అంటే గ్రాస్ రూట్ లెవెల్లో నిజమైన మార్పు వస్తుంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, ఈ కేర్ వర్క్కి విలువ ఇవ్వడం అనేది కేవలం మహిళల కోసమో, లింగ సమానత్వం కోసమో కాదు. ఇది మనందరి కోసం. మనందరం కలిసి మరింత బలమైన, ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని నిర్మించుకోవడం కోసం. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మనము నిజంగా ఈ సంరక్షణ పనికి, అది ఇంట్లో అయినా బయటైనా, సరైన విలువ ఇవ్వడం మొదలు పెడితే మన ప్రపంచం ఎలా మారిపోతుందో ఆలోచించండి.